సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు. నేను దుష్ప్రచారం చేయడం లేదు. మరి మీరు కూడా మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు, కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, ఫస్ట్ టైం మంత్రే. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత, సంస్కారం, అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు. మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకెందుకంత భయం? 17 మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాం. మీరు రాజకీయాల్లో కొత్త నేనన్నచ్చు. మరి మీరు పుట్టకతో రాజకీయాల్లో వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో నేనేం తిరుపతి లెటర్లు అమ్మలేదు. టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో, మరి మీరు చైర్మన్గా కూడా పనిచేశారు. ఏపీఐసిసికి చైర్మన్గా ఏం అభివృద్ధి చేశారో 5 సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే, మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు. చట్టం తరపంతం చేసుకుంటూ పోతుంది. మరి నేను ఈ 15 నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా, బీసీ వెల్ఫేర్లో నేనేం అభివృద్ధి చేశా, నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశా, పెనుగొండల నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్, టీటీడీ దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా, ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశా, మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నగర్లో మీరు ఏం చేశారు, నగర్లో తిరుమల దర్శనాలు ఎంతమంది చేయించారు, మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేయించారో మీరు చర్చించడానికి సిద్ధమైతే, ఎందుకంటే మీరు సీనియర్లు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీలు నేర్చుకున్న వారే. మిడతల రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే. మరి ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు.